ఏదైతే ఆహ్, వడదెబ్బకి చనిపోతున్నటువంటి ఉదంతాలు ఇట్లాంటిది ఇప్పుడు కలెక్టర్లు కొంతమంది మార్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టరు కీలకమైన సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. పెన్షన్ల కోసం ఎండలో పడిగాపులు కాస్తూ పలువురు వృద్ధులు మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తాము నడవలేని, కదలలేని వారికి దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. దీని మీద పల్నాడు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నెహ్రూ నగర్కి చెందిన వృద్ధురాలు పెన్షన్ తీసుకునేందుకు వెళ్లి మరణించారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మద్దు. ఆమె ఆరోగ్యం బాలేదు. 2 రోజులుగా ఇంట్లోనే ఉన్నారు. ఆరోగ్యం విషమించి ఇంటి వద్ద ఆమె కన్నుమూశారు. విషయాన్ని ఎంపీడీఓ దుర్గా ధృవీకరించారు. కనుక అవాస్తవాలను ఎవరూ నమ్మద్దు. కదలలేని వారు, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే పెన్షన్ ఇస్తాం. సచివాలయం సిబ్బంది ద్వారా సమాచారం ఇచ్చాం. సోషల్ మీడియా ఛానళ్లలో వచ్చే వార్తల్లో అవాస్తవం. నడవలేని పరిస్థితిలో ఉన్నవారు సచివాలయం వద్దకు రావద్దు. రాబోయే 2 రోజుల పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఆందోళన, అధైర్యపడవద్దు. అవాస్తవాలు నమ్మద్దంటూ కొత్త కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అందుకోసమే కలెక్టర్ల మార్పు కోరింది తెలుగుదేశం పార్టీ. తద్వారా ఏదైతే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేటటువంటి వాళ్ళని పక్కన పెట్టించడం అన్నటువంటిది ఈ విధంగా పనికొచ్చింది.